మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ముల్లంగి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది, కానీ ఈ జనరేషన్ పిల్లలకి అసలు ముల్లంగి అంటే ఏంటో కూడా తెలియదు. అంత బాగా వినియోగం తగ్గిపోయింది. అసలు ముల్లంగి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో, ముల్లంగి చేసే మేలేంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సుశ్రుత ఆయుర్వేద సీనియర్ వైద్యులు డాక్టర్ జీవి పూర్ణచంద్ర గారు. మాట్లాడిద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ముల్లంగి అది కొంచెం తినడానికి ఇబ్బందికరంగా అనిపించినా కూడా దానివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో అని చెప్తూ ఉంటారు డాక్టర్లు, మీలాంటి సీనియర్ వైద్యులు. మరి ఆ వినియోగం తగ్గిపోయింది. చాలామంది కూడా ముల్లంగి వాడడం అంటే అప్పుడప్పుడు సాంబార్లో కనిపిస్తుంది తప్ప ఎక్కువగా అనేది వాడరు. ఇప్పుడున్న పిల్లలకైతే అస్సలు తెలియదు, తినరు కూడా. మరి ఎలా దాని వినియోగాన్ని ఎలా పెంచాలి? అలాగే ముల్లంగి వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? ఒక విషయం గుర్తుపెట్టుకోవాలమ్మా, ఆహార పదార్థాలు 6 రుచుల్లో ఉంటాయి. తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు. ఏ ఆహార పదార్థం అనేది 6 రుచుల్లోనే ఇమిడి ఉంటుంది. అంటే 2 రుచులు 3 రుచులు కలిసిగా ఉంటాయి. కొంత తీగ పుల్లగా ఉంటాయి, కొంత తీగ చేదుగా ఉంటాయి, కొన్ని వగరుగా చేదుగా ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో ఈ 6 రుచులు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇది ఆయుర్వేద సిద్ధాంతం. 6 రుచులు కలిగినటువంటి భోజనాన్ని షడ్రసోపేతమైన భోజనం అంటాం. ఇప్పుడు మనం ముల్లంగి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ముల్లంగి ప్రధానంగా కారపు రుచి కలిగినటువంటి ద్రవ్యం. ఓకే. అంటే మిరపకాయలాగా కారంగా ఉండదు, కానీ దీంట్లో కూడా కారము, ఆ కారపు రుచి, కొంచెం తీపి కొంచెం కారము కలిసినటువంటి రకమైన విచిత్రమైనటువంటి రుచి కలిగినటువంటి ద్రవ్యం. సో దీనివల్ల ఏం జరిగిందంటే, దీనికి ఉన్న ఒక ప్రభావం ఏంటంటే, చాలా వేగంగా, తీవ్రంగా, తీక్షణంగా శరీరంలో ఉన్నటువంటి అణువులోకి మనం తీసుకున్న ఆహార పదార్థాలు మొత్తాన్ని ఇది వెంట పెట్టుకుని తీసుకెళ్ళి ఆ సారాన్ని అందజేస్తుంది. ఒక వెహికల్గా ఉపయోగపడుతుంది. 2 ఏంటంటే పెనిట్రేటింగ్ నేచర్, బాగా చొచ్చుకుని పోతుంది శరీరంలోకి. కాబట్టి మనం ఇవాళ తీసుకున్నటువంటి భోజనంలో, కూరలో కానీ, లేకపోతే పప్పులో కానీ, పచ్చట్లో కానీ, పులుసులో కానీ ముల్లంగి కనుక మనం వాడుకుంటే, ఇవాళ మనం తీసుకున్న మొత్తం భోజనం యొక్క సారం శరీరానికి వంట పట్టేలాగా చేసే శక్తి ముల్లంగికి ఉంది. అందుకు ముల్లంగి మనం తినాలి. ఎంతసేపు మనం మినరల్స్, విటమిన్స్ మాట్లాడకూడదు, మనకు ఆన్సర్ రాదు. ఆ విటమిన్స్, ఆ మినరల్స్ ప్రతి ద్రవ్యంలోనూ ఉంటాయి కదా. ఆ ప్రతి ద్రవ్యంలోనూ ఉండే దాని గురించే మాట్లాడుకుంటే మనకేముంది? ఈ ద్రవ్యానికి లేనిది ఈ ద్రవ్యానికి ఉన్నది అదనంగా ఏమిటి అంటే దాని ప్రభావం. దీని ప్రభావం ఏమిటంటే మొత్తం ఆహారాన్ని వంటబట్టేలాగా చేస్తుంది. మొత్తం ఆహారంలో ఉన్న పోషక విలువలన్నీ వంటబట్టేలాగా చేస్తుంది. బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా. ఇది మొదటి పాయింట్. బరువు ఎందుకు తగ్గుతుందండి? ఇప్పుడు మీరు కారం రుచి చెప్పి ఇవన్నీ కారపు రుచికి సహజంగా అంటే బరువు అనేది ఆయుర్వేద పరిభాషలో కఫానికి సంబంధించినటువంటి అంశం. సో ఇది కారపు రుచి కలిగింది కాబట్టి కఫనాశిని, కాబట్టి బరువు తగ్గుతారు. ఇది ఒక పాయింట్. ఆధునికమైనటువంటి వైద్యశాస్త్రం ప్రకారం దీని నిండా బాగా ఎక్కువగా ఫైబర్, డైటరీ ఫైబర్, ఆహారపు పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఈ పీచు పదార్థం షుగర్ని, అలాగే కొవ్వుని రక్తంలో చేరకుండా ఫిల్టర్ చేస్తుంది. ఇది సమన్వయం. ఆయుర్వేద సిద్ధాంతానికి, ఆధునిక సిద్ధాంతానికి సమన్వయం చేసుకుంటే చెప్పిన లక్షణాలు రెండింటికి ఒకటే, కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క కోణంలోంచి పరిశీలన చేశారనమాట. సో ఇది మనకి కొవ్వు పదార్థాలని శరీరంలో చేర్చకుండా బరువు తగ్గడానికి తోడ్పడుతుంది, షుగర్ పెరగకుండా చేస్తుంది, వేగంగా పనిచేస్తుంది, బాగా లోపలికి అణువులోకి కూడా దీని ఆహార సారాన్ని అందించడానికి, పోషక విలువను అందించడానికి సహాయం చేస్తుంది. కాబట్టి ముల్లంగి అనేటువంటిది తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనం దాని మీద మనసు పెట్టాలండి. మొదట ఏంటంటే మనకి సిద్ధాంతం ఉంది, ఇష్టపడి తినండి, కష్టపెట్టి తిరగండి. అతి ఉష్ణోగ్రత లేకుండా, అతిగా వండకుండా, కొద్దిపాటి సన్నసెగన తేలికగా వండుకొని గనక మనం తింటే, ముల్లంగిని కూడా పచ్చిగా తినదానికన్నా ఇదే వండుకొని తినటమే ఎక్కువ శ్రేష్టం అనమాట. అందుకని కూరగా వండుకోవచ్చు, ఏదన్నా కూరలో భాగంగా కలుపుకోవచ్చు, అర్థమైందండి. పచ్చడిగా చేసుకోవచ్చు, పులుసులో మీరు అన్నట్టు సాంబారు వగైరాలు చేసుకోవచ్చు. అదనంగా ఒక కొత్త పాయింట్ చెప్తాను నేను. చక్కగా ముల్లంగి జ్యూస్ తీసుకోండి. మీరు మామూలుగా రసం చారు పొడి చారు కాచుకుంటారు, రసం కాచుకుంటారు. ఈ రసం పొడిని ఎందులో వేస్తారు?
నీళ్ళలో వేసి చారు కాస్తారు. నేను అంటున్నాను ఉత్త నీళ్ళలో ఎందుకు, కాస్త ముల్లంగి నీళ్ళలో వేద్దాం, ముల్లంగి జ్యూస్లో వేద్దాం, ఓకే చారు తయారైపోతుంది. ఒక గ్లాసు చారులో ఎంత లేదన్నా ఒక అర ముల్లంగి దుంప మన కడుపులోకి వెళ్ళిపోతుంది. తింటే అన్నంలో తినండి, లేకపోతే చారు ఒక్కటి విడిగా తాగేయండి. ఎంత హాయిగా ఉంటుంది శరీరానికి. ఏమి మీరు అనుకున్నట్టుగా అందులో ఆ కాటు వాసన లేకపోతే ఆ ఘాటైనటువంటి రుచి ఇవేమీ ఉండవు. చాలా చక్కగా ఆ చారు ఎదురు మిరియాలు పౌడర్ ఇవన్నీ ఉంటాయి కదా దాంట్లోనూ, వాటిలో కలిసిపోతుంది. చాలా ఘాటైనటువంటి కమ్మటి చారు. ఓకే, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలు కూడా మనం పెట్టాలి. చిన్నపిల్లలకి అయితే చెప్పాల్సిన అవసరం కూడా లేదు సార్, అదొక చారు అని చెప్పి పెట్టేయచ్చు కదా, అంతే. అలా అలవాటు చేయొచ్చు కదా. మీరు ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారని చెప్పి పిల్లలకి లేనిపోయిన అనుమానాలు మనం పెట్టక్కర్లా. చక్కగా మామూలుగా చారు ఇచ్చేసేసుకుంటామే, చారు కాచుకొని తింటాం. కాబట్టి దాంట్లో సాంబార్లో కానీ పప్పుచారులో కానీ చింతపండు వేయకుండా కనుక కాచుకుంటే దాన్ని పప్పు కట్టు అంటారు. అది ముల్లంగి ముక్కలతో ముల్లంగి క్యారెట్ లాంటి ఎక్కువ పోషకాలు కలిగిన ద్రవ్యాలను కనుక మనం పప్పు కట్టు కాచుకొని శుభ్రంగా తినడమో తాగడమో కనుక చేస్తే బోళ్ళంతా ఫైబర్ కడుపులోకి వెళ్తుంది. మొత్తం ఆహార పదార్థం వంట పట్టేలాగా చేస్తుంది. శరీరానికి ఎక్కువ పోషకత్వాన్ని మనకి అందించేందుకు వీలవుతుంది. ఇంకొక చిన్న ఉపాయం ఉంది. ఈ వంట గంట ఇవన్నీ ఎందుకండి, ఇంకేదైనా చేయొచ్చా? రెండు ఉపాయాలు ఉన్నాయి. ఒక ఉపాయం ఏంటంటే, నేను చాలాసార్లు మన టీవీలో చెప్పుకున్నాను. నేను క్యారెట్ ఒక దుంప సగం తీసుకుందాం, ముల్లంగి సగం దుంప, కీర దోసకాయ సగం, ఈ మూడు కలిపి మిక్సీ పట్టేసేసి జ్యూస్ తీసుకుని తాగేయండి. కావాలని మనకి షుగర్ ఇవన్నీ ఏమీ లేవు అనుకొని చెప్పని అనుకుంటే ఒక తీయటి పండు, లేకపోతే బూడిద గుమ్మడికాయ కానీ బూడిద గుమ్మడికాయ రసం, బూడిద గుమ్మడి జ్యూసు, వీటిని కనుక మనం పచ్చివే ఏం ఉడకబెట్టక్కర్లేదు. ఉడకబెడితే వచ్చే నష్టం లేదు, ఉడకబెడితే మరీ మంచిది కూడాను. అంటే కీర దోశ ఉడకబెట్టక్కర్లేదు, క్యారెట్ ముల్లంగి ఉడకబెట్టుకున్నా తప్పులేదు. ఆ ఉడకబెట్టడం కూడా మళ్ళీ కుక్కర్లో పెట్టి చేయొద్దు. ఊరికనే కొద్దిగా ముక్క మెత్తబడేంత వరకు మామూలుగా ఉడకబెట్టండి. కుక్కర్లో హై అయిపోతుంది, మళ్ళీ అత్యధిక ఉష్ణోగ్రత దగ్గర అది ఎందుకు మనకి పనికి రాకుండా పోతుంది, పైపొచ్చి కొత్త సమస్యలు వస్తాయి. అందుకని క్యారెట్ని కానీ ముల్లంగిని కానీ మనం విడిగానే ఉడకబెట్టుకోవడం మంచిది, కుక్కర్లో ఉడకబెట్టద్దు. ఎందుకంటే అంత ఉష్ణోగ్రత వాటికి అవసరం లేదు, అసలు పచ్చివే తినదగినవి కాబట్టి ఎక్కువగా కుక్ చేయాల్సిన ఉష్ణోగ్రత ఇవ్వాల్సినటువంటి అవసరం దానికి ఉండదు అనమాట. సో క్యారెట్, కీర, ముల్లంగి, ఏదైనా ఒక తీపి పండు, ఈ నాలుగింటి జ్యూసు రోజు ఒక గ్లాసు గనక తాగితే నెల రోజుల్లో ధాతుక్షయాలంటే రక్తహీనత వల్ల, మాంసహీనత వల్ల, ఎముక పదార్థాలు లోపించడం, ఇలాంటి ధాతువులు తగ్గిపోయి డి విటమిన్ లోపం అండి, బి విటమిన్ లోపం. ఇప్పుడు అందరికీ ఎవరిని పిలిస్తే పలుకుతున్నది డి విటమిన్ లోపం అనేస్తుంది. ఉష్ణమండలంలో జీవించే మనకు డి విటమిన్ లోపం ఏంటి అంటే వంట పట్టకపోవడం, తీసుకున్న ఆహారం వంట పట్టట్లేదు. ఆ వంట పట్టేలాగా చేసేటువంటి శక్తి క్యారెట్, కీర, ముల్లంగి జ్యూస్ వల్ల వస్తుంది. ఇది ఒక పద్ధతి. కేవలం ముల్లంగి కనుక తీసుకునేటట్టుగైతే ముల్లంగి జ్యూస్ తీసేసుకుని అందులో కాస్త ముల్లంగి ముక్కలు అంత పెరుగు వేసేసి మిక్సీ పట్టేశారనుకోండి, చక్కటి విచిత్రమైన మజ్జిగ వస్తాయి. హాయిగా మజ్జిగ తాగండి. ఇది మనకి ముల్లంగిలో ఉన్నటువంటి ఫైబరు, పెరుగులో ఉన్నటువంటి ప్రోబయాటిక్. ఫైబర్ ఉంటే ప్రీబయాటిక్ అంటాము, పెరుగు ఉంటేనేమో ప్రోబయాటిక్ అంటాం. సో ముల్లంగి మజ్జిగ ప్రోబయాటిక్, ప్రీబయాటిక్ రెండు గుణాలు కలిగిందనమాట. దీనికి కాస్త తాలింపు పెట్టుకున్నారనుకోండి ఎంత బాగుంటుందండి. కొత్తిమీర ఇట్లాంటివి వేసుకున్నారు, అన్నంలో తినచ్చు, లేదా కమ్మగా మనం ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు తాగొచ్చు. మంచినీళ్ళకి బదులు తాగితే హాయిగా ఉంటుంది ప్రాణానికి. అందరూ తాగొచ్చు, ఇంటిల్లపాదికి తాగదు. ఏదో జబ్బు ఉన్న వాళ్ళకి కాదు, శరీరానికి మనం పోషణ ఇవ్వడానికి ఒక అద్భుతమైన ఉపాయం అనమాట ఈ ముల్లంగి మజ్జిగ, ముల్లంగి చారు, ముల్లంగి పప్పుకట్టు. అవును అవును సార్, ఇట్లాంటి బోర్డులను ఉన్నాయి. అంతసేపు సాంబార్ మీ సాంబార్ వండుకోకపోతే మీ ఇంట్లో ముల్లంగి లేదు, అలా కాదు. మనం ముల్లంగిని మనం సద్వినియోగం చేసుకోవాలి. ముల్లంగి ఒకటే కాదు, ముల్లంగి కన్నా ఎక్కువ శక్తి కలిగిన ముల్లంగి ఆకులు మీరు కొనుక్కునేటప్పుడే కాస్త ఆకులు బాగున్న ముల్లంగి, దుంపలు ఒకటే బాగున్నాయని చూస్తాం మనం, ఆకులు ఇరిసవతలు పారేస్తాం. కానీ ముల్లంగి ఆకులను కూడా తోటకూర పచ్చ యూజ్ చేసినట్టుగానే మనం పాలక్ చేసినట్టుగాను, తోటకూరతో ఏదైనా మనం ఆకుకూరలతో పచ్చడిలాగా చేస్తామే, లేదా ముల్లంగి ఆకులు కలిపి పచ్చడి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మన ప్రకృతి సంపదని మనం సద్వినియోగం చేసుకోవటంలో మనం తెలివైన వాళ్ళమని రుజువు అవుతుందండి. సో మనం ఇప్పుడు చాలా సందర్భాల్లో మన తెలివితేటల్ని ప్రదర్శించట్లేదు అనేది వాస్తవం. అవును సార్,
అవును సార్. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న కూడా అందుకే. ముల్లంగి వాడకం అనేది అక్కడక్కడ కనిపిస్తుంది, లేదా తినాలనుకుంటే సాంబార్లో కనిపిస్తుంది. అంతే తప్ప పిల్లలకి అసలు ఆ ముల్లంగి అంటే ఏదో వాళ్ళు చిన్నప్పుడు బుక్స్లో చదువుకోవడమే తప్ప వాటిని చూపించి ఆ సింబల్స్ని చూపించి చెప్పడం తప్ప వాళ్ళు ఎప్పుడు తినుండరు, చాలామంది తినట్లేదు. కానీ ముల్లంగి వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనేది వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఉపయోగించుకోవట్లేదు. అందుకోసమే ఈ వీడియో ద్వారా చాలామంది ముల్లంగి తినడానికి అలవాటు పడతారని, పిల్లలకు కూడా అలవాటు చేస్తారనే ఉద్దేశంతో నేను ఈ డౌట్స్ అన్నీ అడిగాను సార్. థ్యాంక్ యూ సో మచ్.